యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని రాకడ సమీప దినాల్లో ఉంటున్నాం. ఆయన రాకడ ఎంతో కాలం లేదు, 2 సంవత్సరంలో ఆయన రాకడ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటారు, మరి దేవుని రాకడ తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటారు. అవును, అది అయితే వాస్తవం. ఆ గడియ, ఆ సమయం అనేది తండ్రికి తెలుస్తుంది. ఇదైతే వాస్తవం. కానీ నేను చెప్పేది అంటే, దేవుడు నాకు బయలుపరిచింది. నేను డేట్ చెప్పట్లేదు, టైం చెప్పట్లేదు. అసలు మొదటగా డే టైం అనేవి దేవుని రాకడ సమయంలో ఉండవు. ఆ దేవుని రాకడ సమయంలో గాఢాంధకారం ఉంటుంది. ఆ గాఢాంధకార సమయంలోనే దేవుడు మరి మధ్యాకాశంలో వెలుగుతో వచ్చినప్పుడు ఆ వెలుగు చూసి భూజనులందరూ కూడా మరి ఆయన రాకడ చూసి ఎవరైతే సిద్ధంగా ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళంతా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. దేవుని వాక్యం ఉంది. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, టైం అనేది ఉండదు. ఇంకా ఎంతో కాలం ఉండదు. కొంతకాలానికి టైం పూర్తిగా ఎందుకు పనిచేయదు. ఎందుకంటే గాఢంధకారం అయిపోతుంది. సూర్యుడు తిరగడు, మరి చంద్రుడు కనబడ్డు. భూమి తన స్థానం తప్పుతుంది. అప్పుడు సూర్యుడు తిరగడు, మరి సూర్యకాంతి భూమి మీద పడదు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, భూమి తన స్థానం తప్పినప్పుడు భయంకరమైన విపత్కర సంఘటనలు జరుగుతాయి. భయంకర భూకంపం అనేది సంభవిస్తుంది. మీరు ఊహించండి, భూకంపం కూడా కాదు, అది ఒక విపత్తు. అది మరి కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు. ఇదైతే వాస్తవం ఏంటుంది. భూమి తన స్థానం తప్పడం వాస్తవం, భూమి బద్దలైపోవటం వాస్తవం. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ముందుగా రాయబడినాయి. భూమి బదులవుతుందని, తర్వాత భూమి తునాంతనకులైపోతుందని, భూమి తన స్థానం తప్పుతుంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడిన మాటలు. అవి జరగటానికి మరి అంత్యకాలము సూచనలు అన్నీ జరిగిపోతున్నాయి కూడా. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఇక భూమి యొక్క వ్యవధి ఎక్కువ కాలం లేదు. మరి స్టీఫెన్ హాకిన్స్ చెప్పిన లెక్క ప్రకారము మరి సమయం మరి దగ్గరకు వచ్చేసింది. ఇక 2.5 సంవత్సరాలు మాత్రమే ఆయన చెప్పిన లెక్క ప్రకారం. ఆయన ఒక మాట చెప్పినారు ఏంటంటే, మరి ఈ భూమిలో ఉన్న వాళ్ళు వేరే గ్రహాలకు పారిపోవటం మంచిది, భూమి అంతమైపోతుందని మరి ఖగోళ శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకిన్స్ గారు అని చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాకడికి భయపడుతుంటే మీరు సిద్ధంగా లేనట్టు. మీరు సిద్ధంగా ఉంటే దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మీరు భయపడరు. అందుకని ప్రతిదినం మీరు నిద్రపోయే ముందు ప్రతిదినం కూడా మీరు ప్రార్థన చేసుకోండి, సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకున్నట్లయితే కనుక దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి, ఆత్మలు సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర ప్రతి పొరపాటు పాపలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడి మఠం దీవించి ఆశించిన కాక ఆమె.